రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఎవరికైనా సరే ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు లభించడం అంత తేలికైన విషయం కాదు. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో తెలియంది కాదు. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మోడీ అపాయింట్మెంట్ కోసం గగనంగా మారిన పరిస్థితులు చూశారు. గతానికి ఇప్పటికీ హస్తినలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు పొందడమే విషయంలో పెద్ద మార్పు లేదు. అదే కష్టం, అదే జాప్యం. అయితే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల విషయంలో మాత్రం లేదు. వారికి వెంటనే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. ప్రధాని మోదీ అయితే లోకేష్ అడగకుండానే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని బట్టి ఎన్డీఏలో తెలుగుదేశం ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్కు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం 12 సార్లు హస్తినలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తాజా హస్తిన పర్యటనలో కూడా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.